अस्त्रं समर्पयामि। बोल गजानन भगवान की। We are offering Vastra to Swami Bhagavan. बोल गजानन भगवान की। ओम अभिवस्त्रा स्वजनान्यनुषामि ध्यानामि ओपयेष्ये सिद्धि बुद्धि विनायक स्वामी नमः। गंधोपसहित कुंकुम वेदाय समर्पयामि। Take some paspu, take some haldi and read after me. Siddhi विनायक स्वामी नमः। अलंकरणा समाप्ति अर्थो हरिद्रा चूर्णं समर्पयामि। हरिद्राचूर्णं समर्पयामि। आयने देवायने गुरुवारोहं पुष्पिणीये अलंकरण अर्थो कुंकुम विलेपनानि समर्पयामः। भगवान की समर्पयामः। विनायक स्वामी नमः। आभरणानि विनायक भगवान की। ओम गणपतये नमः। ओम गणपतये नमः। ओम गणपतये नमः। ओम गणपतये नमः। जोहां विश्ववेदा पुष्पवान् भुजवान् पशुवान् भवति पुष्पाभ्यो विनायक भगवान की। जोहां विश्ववेदा पुष्पवान् भुजवान् भवति सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी नमः। पुष्पमालिकानि समर्पयामि। अक्षतानि समर्पयामि। Take some akshatas and offer to the Swami Bhagavan. ओम अक्षतानि समर्पयामि। नानाक्षतानि समर्पयामः। अथांग पूजनं च करिष्ये। गजानन भगवान की। सनातन हिंदू धर्म की। रामचंद्र भगवान की। पवन सुत हनुमान की। वर सिद्धि विनायक भगवान की। సో నా పేరు సమత. ఇది మేము 9 days నుంచి క్యాజల్బెర్రీ హైట్స్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అని జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్కి మెయిన్గా వాలంటీర్స్ అందరూ చాలా కష్టపడి సక్సెస్ఫుల్గా ఈవెంట్ 9 days నుంచి చేస్తున్నారు. ఇక్కడ డైలీ అరౌండ్ 200 వరకు మా కమ్యూనిటీ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. And we are also doing cultural activities for the kids, and it is today is the last day we are doing, and we are very happy that everyone is coming here and taking blessings of Lord Ganesha. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మెయిన్గా గణేష్ చతుర్థి ఈవెంట్ ఈ కమ్యూనిటీలో 9 days నుంచి జరుగుతుంది. అండ్ కిడ్స్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఫాలోడ్ బై ఫుడ్. ఎవ్రీ 9 days ప్రతిరోజు ఫుడ్ ఉంటుంది. అండ్ కిడ్స్ యాక్టివిటీస్, దీనివలన పిల్లల టాలెంట్స్ అన్నీ బయటకు వస్తాయి. సో వీఆర్ సెలబ్రేటింగ్. అందరు కమ్యూనిటీ ఒక దగ్గర ఉండి ఆల్మోస్ట్ లైక్ 300+ ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యి ఒక దగ్గర అందరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరు కూడా ప్రతి ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి. గత 5 years నుంచి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలానే ప్రతి పండగ ప్రతిదీ అక్కడ ఇండియాని మిస్ అవుతున్న ఫీలింగ్ లేకుండా ఇక్కడ అందరం కలిసి జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణకుమారి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి.
నేను 2013 నుంచి ఇక్కడికి వస్తున్నాను, కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇలా వినాయక చవితి చేయడం చూడలేదు. మేము అట్లాంటి వచ్చి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఏకధాటిగా పేరెంట్స్కి ఎంత ఆనందంగా ఉంది అంటే ఇండియాని మర్చిపోయి ఇక్కడే ఉండాలనిపించేంతగా ఇక్కడ చేస్తున్నారు. మన సంప్రదాయాల్ని మర్చిపోకుండా మన సంప్రదాయాలని మనం గౌరవిస్తూ ఇక్కడ పిల్లలందరికీ కూడా తెలుగు నేర్పిస్తూ తెలుగులో భరతనాట్యం కానీ కూచిపూడి కానీ గణేష్ పాటలు కానీ ఎంతో చక్కగా నేర్పించి మన ఇండియాని మరిపిస్తున్నారండి. కానీ అందరు ఇలా చేసుకుంటున్నందుకు చాలా పెద్దవాళ్ళకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరు ఇలాగే చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓం గణేశాయ నమః. ఇక్కడ క్యాసల్బెరీ ఈ హైట్స్లో అమెరికాలో క్యాసల్బెరీ ఈలో కాలనీలో జరుగుతున్న ఈ యొక్క గణపతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను 3 సార్లు వచ్చినాను. ఈ 3 సార్లు వచ్చిన దాంట్లో ఈసారి చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నారు కమిటీ వాళ్ళు ఎప్పుడు ఇలాగే జరపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ మన ఈ గణపతి ఉత్సవాలు మన ఇండియా కంటే చాలా బాగా జరుగుతున్నాయని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమెరికాలో ఇక్కడ ఇంత గొప్పగా జరగడం అంటే విశేషం. దీన్ని అందరు గమనించాలి. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందుతూ ఈ యొక్క ఉత్సవాలను బాగా జరపాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పూజలు కాకుండా మంచి భోజనాలు ప్రసాదాలు కూడా చాలా దిగ్విజయంగా జరుపుతున్నందుకు వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై గణేశాయ నమః. మూషిక వాహనునికి ముచ్చటతో మంగళమణి 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 రే మంగళమణి పాడరే మన గణనాథునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం. కొంచెం తీయండి. So tomorrow evening also please tomorrow evening please will be coming for the same puja. So जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की. సో అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు అండి. సో క్యాజల్బెరీ హైట్స్లో ఇది 5వ సంవత్సరం. సో ఫస్ట్ సంవత్సరం మేము చిన్న గరాజ్లో 50 మందితో స్టార్ట్ అయినటువంటి ఈవెంట్ ఇవాళ రోజున చూస్తే మోర్ దెన్ 500 పీపుల్. సో రైన్ ఫోర్కాస్ట్ ఉంది. వెదర్ చల్లగా ఉన్నా సరే రైన్ ఆర్ షైన్ గణపతి బప్ప ఈజ్ ద గాడ్. సో ఆ విధంగా క్యాజల్బెరీ హైట్స్లో ఈ సంవత్సరం చేస్తున్నటువంటిది చాలా దిగ్విజయంగా 9 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం మేము. గ్రేట్ వాలంటీర్ ఎఫర్ట్. సో యాక్చువల్గా మనకి ఎందుకంటే ఇది ఒకరితో ఇద్దరితో అయ్యేది కాదు. సో ఒకళ్ళిద్దరు చేసేది కూడా కాదు. ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు ఇలా అవుతుందంటే ఈవెంట్ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారండి. సో అది మెయిన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఓనర్షిప్. మీకు డెకరేషన్ దగ్గర నుంచి కానివ్వండి, ఈ టెంట్ వేయడం గురించి కానివ్వండి, డైలీ మార్నింగ్ పూజ కానివ్వండి, ఎనీథింగ్. సో ఎవ్రీథింగ్ ఇట్స్ ఆల్ ఓన్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ రెసిడెంట్ ఇన్ ద క్యాజల్బెరీ హైట్స్. సో ఈ ఈవెంట్ మేము నాట్ జస్ట్ 9 days సెలబ్రేషన్. సో ఎవ్రీడే కూడా మోర్ దెన్ 300 to 400 పీపుల్కి ఎవ్రీడే మహాప్రసాదం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే మీరు ఇంకా సో ఎక్స్టెండెడ్ ఈవెంట్ థింగ్లో చేస్తున్నాము. సో లాస్ట్ 10 days నుంచి కూడా ద గుడ్ థింగ్ ఈజ్ వీఆర్ నాట్ బయింగ్ ఎనీ రెస్టారెంట్ ఫుడ్. సో వీఆర్ డూయింగ్ ద ఇన్-హౌస్ ఫుడ్. So that is the main big thing for this year. So it is very good, very happy to see the crowd. It's not just the kids. So the main thing, the big difference here entante, this is not the youth event, this is not the female event or any other event, right? This is the family event. That's the main big thing this year, the big change we see. Last year evaraithe elders vacharo, so they all felt they felt like this is the home like celebration. ఈ ఇయర్ కూడా అట్లీస్ట్ 20-25 పీపుల్ ద ఫ్యామిలీ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని టుగెదర్గా టికెట్ బుక్ చేసుకొని ఈవెంట్ ఇక్కడే చేయాలని చెప్పేసి వచ్చారు, విచ్ ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్. సో అందరికీ చాలా థ్యాంక్స్. సో ఈవెంట్ని సహకరించిన వాళ్ళందరికీ. సో ఇంకొక బిగ్ థింగ్ వీ వాంటెడ్ టు కాల్ అవుట్ ఈజ్ ఇది, ఈవెన్ దో ఇట్స్ ఎ హిందూ ఫెస్టివల్, హిందూ ట్రెడిషన్, so many other religions also came forward to support us from the subdivision. So they offered their driveways for us to to park the cars, anything anivandi. So in 9 days seamless ga very successful ga ayindante it's everybody's effort. Thank you so much to the God. So without his blessings, రాజ్కి జై. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. మేము ఈ క్యాజల్బరీ సబ్ డివిజన్లో ఫస్ట్ ఒక చిన్న గరాజ్లో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం మాకు గ్రో అవుతా ఈరోజు 300 మంది నుంచి 400 మందికి భోజనాలు పెడుతున్నాం మేము ఈరోజు. సో ప్రసాదం పెడుతున్నాము. సో అదే కాకుండా చాలా కల్చరల్ ఈవెంట్స్ చేస్తున్నాము. చిన్నపిల్లలకి కొంచెం మోటివేషన్గా వాళ్ళకు కూడా ఒక దేవుడు, వాళ్ళకు మన బ్యాక్ హోమ్ అని తెలియాలని చెప్పి హిందూ సాంప్రదాయాన్ని ప్రమోట్ చేయాలని చెప్పి సో పిల్లల కోసం అని చిన్న ఈవెంట్లు గణేష తయారు చేయడము, పిల్లలకి తర్వాత డ్యాన్స్లు, తర్వాత మన కూచిపూడి డ్యాన్సులు, ఇలాంటి డ్యాన్సులన్నీ చేస్తూ సో వేరే పిల్లలకి మోటివేటివ్గా చాలా ఈవెంట్లు పెట్టి చేస్తున్నాము. అలాగే పెద్దవాళ్ళు కూడా, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వాళ్ళు మిస్ అవ్వలేదు ఇండియాలో గణపతి చతుర్థి, ఎందుకంటే ఇక్కడ చేయగలిగాం మేము. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు మాకంటే ముందుగా వచ్చి హ్యాపీగా ఇక్కడ ఉండి పూజ చేసి భజన చేసి వాళ్ళు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా రోజు భోంచేసి ఇక్కడ రోజు వెళ్తున్నాము. సో ఈ ఈవెంట్కి ఒక్కరిది కాదండి, ప్రతి ఒక్కరి చాలా సహకరించారు. చాలామంది హోల్ హార్టెడ్లీ చాలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రీజన్ చాలా ఈవెన్ దేశం కూడా ఈవెన్ పక్క దేశమైన పాకిస్తాన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో అలా సచ్ ఈవెంట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఈవెంట్ అండ్ థ్యాంక్స్ టు ద ఎవ్రీ వాలంటీర్ హూ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఈవెంట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. ఇది మేము ఈరోజు కాదు, గత 5 years నుంచి వీఆర్ డూయింగ్ దిస్ ఫెస్టివల్. అండ్ థ్యాంక్ టు ఆల్ ద సపోర్టర్స్, వాలంటీర్స్ అండ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ దిస్ ఈవెంట్ టు మేక్ ఎ బిగ్ సక్సెస్. This is not an individual performance, this is a family event. We as a Castleberry family, we are doing good and we are hoping that we will do this many more years. This is Hasani. I am celebrating Ganesh Chaturthi with all my community friends. Jai Bolo Ganesh Maharaj. Jai Bolo Ganesh Maharaj ki. ముందుగా టీవీ5కి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఓవర్ హియర్. ఇట్స్ immense. We as a volunteers are so happy that we got an opportunity to serve for the community. As everyone mentioned, it's the 5th year we are serving this as a Ganesh. All the 5 years we come as a family. Initially when we started this event, we were thinking that we are losing something that we lost from India, all the festivals. So we thought, okay, we should not be missing any of this. And so we started as a group, started as a volunteer, started like a few of the people in a garage. And then now you can see the entire crowd, how many people are attending. So on an average, almost like 400 to 500 people we serve food. It's a prasadam. We don't call it as a food. It's a prasadam we serve. And also like a cultural events are the main key point in these celebrations. We don't want our kids or our generation to lose, the next generation to lose what are the importance of Ganesh. So we try to make sure that all the kids participate, they sing, they come in, they sing about the Ganesh. People, all the kids do participate in all this. Thank you. టీవీ5 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఈ వినాయకుడి ఉత్సవాలను జరుపుకుంటున్నామండి క్యాజల్బెరీ హైట్స్ అట్లాంటాలో. సో ఎంత ప్రౌడ్గా ఉందంటే మాకు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్, మేము ఇండియాలో కూడా ఇలాంటి వినాయక చవితి మేము జరుపుకోలేదు అనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మాకు అంతకంటే ఇంకా వేరే బ్లెస్సింగ్స్ అవసరం లేదని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ టీవీ5 జస్ట్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇదేంటంటే ఇది జస్ట్ బ్రాడ్కాస్ట్ చేయడమే కాదు, అంటే మన కల్చర్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం అనేటువంటిది టీవీ5 మనకు ఈ విధంగా అవకాశం ఇచ్చి అందరూ కూడా మీరు ఈ విధంగా చేసుకోండి అనేటువంటిది సందేశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి. అందరికీ నమస్కారం. My name is Shreyan Kavala and happy Ganesh Chaturthi to everyone.
and I'm really enjoying it here. We get to experience India like culture events. Everyone has unique talents. I like to see them perform, sing. Yeah, thank you TV5. Thank you. Hi, happy Ganesh Chaturthi to all the viewers. My name is Kanishka Prabhu and I'm currently a college student and I am talking from Cumming, Georgia. And I'm so glad that our neighborhood is doing this Ganesh Chaturthi festival because a lot of dancers like us get many opportunities to showcase their talents. And for this whole week, our entire neighborhood has been together and we've been celebrating, getting prasadam, eating food together. So I'm very glad that they're doing this. Hope you guys have been enjoying this as well. Thank you. So we are from Preeti's Natyanjali School of Dance, and here it's such a big opportunity to perform in front of so many people on this special occasion. It's an occasion for us to showcase our talent this time of the year, and we worked really hard for this, and it's so much fun. Thank you so much.